వారణాసి అండ్ కల్కి ఈ రెండు మూవీస్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటో ఈరోజు మన వీడియోలో చూద్దాం. కల్కి మూవీలో ప్రభాస్ ఒక బౌంటీ హంటర్ రోల్ ప్లే చేశారు. వారణాసి మూవీలో కూడా మహేష్ బాబు తన ఒక బౌంటీ హంటర్ రోల్ చేస్తున్నానని రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. కల్కి మూవీలో ప్రభాస్ మహాభారతం ఇతిహాసం నుండి కర్ణ రోల్ని ప్లే చేశారు. వారణాసి మూవీలో మహేష్ బాబు రామాయణ ఇతిహాసం నుంచి రాముడు రోల్ని ప్లే చేస్తున్నారు. కల్కి మూవీలో కమల్ హాసన్కి ఒక ఫిజికల్ లిమిటేషన్ ఉంటుంది అండ్ ఆ లిమిటేషన్ ఓవర్కమ్ చేయడానికి తను ప్రాజెక్ట్ కేని లాంచ్ చేసి కాంప్లెక్స్లో డిఫరెంట్ శాంపుల్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. వారణాసి మూవీలో కుంభ ఫిజికల్లీ ఛాలెంజ్ తన డిసేబిలిటీని ఓవర్కమ్ చేయడానికి తనకు కావాల్సిన క్యూర్ కోసం చేసే అడ్వెంచరే ఈ మూవీ మెయిన్ ప్లాట్ అయి ఉండొచ్చు. ఈ రెండు మూవీస్లో కూడా ఇంకో కామన్ పాయింట్ ఏంటంటే కాశీ. కాశీ ఈజ్ ద ఫస్ట్ సిటీ అండ్ ద లాస్ట్ సిటీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అనే థీమ్తో స్టోరీని బిల్డ్ చేశాడు నాగశ్వి. అండ్ వారణాసి మూవీలో కూడా ప్లాట్కి సంబంధించిన ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అన్నీ ఈ కాశీలోనే ఉండొచ్చని టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రియాంక చోప్రా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మేము ఈ మూవీలో టైం ట్రావెల్ చేస్తాం బట్ మా దగ్గర టైం మిషన్ అనేది ఉండదు అని రివీల్ చేసింది. కల్కి మూవీలో ప్రభాస్ ఎలా అయితే ఒక హిడెన్ గేట్వే ద్వారా శంబాలాకి వెళ్తాడో మేబీ వారణాసి మూవీలో కూడా టైం ట్రావెల్ చేయాల్సిన హిడెన్ గేట్వే ఆర్ పోర్టల్ వారణాసిలో ఉండి ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.